గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. చూస్తున్నారు కదా, ఉదయమే నేనైతే ముందుగా ఇంటిని శుభ్రపరచుకుంటానండి. ఎందుకంటే ఎవరైనా సరే ఇంటికి వస్తూ ఉంటారు కదా, అందుకని బయట బాల్కనీ అంతా కూడా ముందుగా తుడుస్తాను. బాల్కనీ అయితే మాకు చాలా పెద్దది ఉంటుంది. అందుకనేసి తప్పకుండా సరౌండింగ్స్ అంతా 4 వైపులా కూడా తుడిచేస్తాను. ఒకవైపు బయటకు కనిపించదు కానీ అయినా సరే తుడుస్తానన్నమాట. ఇల్లు ముందుగా బయట ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా నీట్గా ఉంటేనే వాళ్ళకి కొంచెం మన పైన మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అని నా అభిప్రాయం అండి. అందుకే ఎర్లీ మార్నింగే నేను 5కి లేచిన వెంటనే టీ కూడా పెట్టుకోనండి. స్టార్టింగే ఇంకా కొంచెం తొందరగా లేస్తే టీ తాగుతాను, కానీ లేకపోతే తాగను. ముందుగా బాల్కనీ అంతా క్లీన్ చేశాను. చూసారు కదా, బెండకాయలు కొన్ని ఉన్నాయి చెట్లకి, అదేవిధంగా నీలగోరింట పూలు అయితే ఉన్నాయి. మెట్లు తుడిచిన వెంటనే సరౌండింగ్స్ అంతా తుడుస్తాను. హౌస్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి మాది. అప్పుడెప్పుడో కట్టిన హౌస్ అనమాట. అంతా చుట్టుపక్కల అంతా తుడిచేసేటప్పటికి మనకి అంటే నీట్గా తుడాలి అంటే 1 గంట వరకు పడుతుందండి. అంతా అన్నీ నేను విండోస్ కూడా తుడుస్తాను. ఇక్కడ మాకు కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి, అందువల్ల బ్లాక్ డస్ట్ అనేది వచ్చేస్తుంది. 2 రోడ్స్ ఉంటాయి అన్నమాట. మాకు వెస్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది, అదేవిధంగా సౌత్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది, మెయిన్ రోడ్డు. అందువల్ల డస్ట్ ఎక్కువగా ఉంటుంది. డైలీ కంపల్సరీగా తుడవాలి, అదేవిధంగా మాప్ కూడా పెట్టుకోవాలి. నేను మాప్ పెట్టి అన్ని పెయింట్ ముగ్గులు ఉంటాయండి. ఇంటి ముందు మాత్రం ఇలా నా ముక్కతోని తులసి కోట దగ్గర బియ్యం పిండితోనైతే ముగ్గు వేస్తాను. తర్వాత వచ్చేసరికి పుదీనా అయితే తీస్తున్నానండి. పుదీనా ఎక్కువగా ఉంది. మేడపైకి వచ్చాను, టెర్రస్ పైకి వచ్చి పుదీనా కోస్తున్నాను. ఎందుకంటే చాట్ రెసిపీ కోసం చాట్ మసాలా అయితే తయారు చేయాలి, అయిపోయిందనమాట. అందువల్ల నేను మీకు చెప్పాను కదండి, అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానని. కొన్ని రోజెస్, అదేవిధంగా కొంచెం పుదీనా ఉంది. ఈ పుదీనా మొక్కలు అవి కూడా ముదిరిపోయింది, అన్నీ కూడా తీసేయాలి. సీజన్ కూడా చేంజ్ అయింది కదా, అన్నీ తీసేసి మట్టి అది చేంజ్ చేసి ఏదో ఒక రోజు ఖాళీగా ఉన్న రోజు ఇవన్నీ కూడా మళ్ళీ వేయాలన్నమాట. తర్వాత కాకరకాయలు కూడా 3 వచ్చాయండి. చిన్న చెట్టే, చూస్తున్నారు కదా, చాలా చిన్న చెట్టు. ఇది ఏడేనియం ప్లాంట్ పైన ఎక్కింది. ఇది 3 కాకరకాయలు అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్నవి 3. ఒక క్యాప్సికమ్ కూడా కిందన పూసిందండి, అది ఎగిరితే కొయ్యలేదు ఇంకా. ఈ 3 కాకరకాయలు అయితే కోసాను, ఇక ముదిరిపోతాయి, రెడ్డిష్గా అయిపోతాయని. తర్వాత వచ్చేసరికి ఇక కిందనైతే బెండకాయలు అవి ఉన్నాయి కదండి, బెండకాయలు కిందకి కూడా వెళ్తాను. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు వెజిటేబుల్స్ కానీ కట్ చేయకపోతే అవి ముదిరిపోతాయండి బెండకాయలు. ఆల్రెడీ ఒక 2 బెండకాయలు అయితే కిందన ముదిరిపోయి అవి సీడ్స్ కానీ వదిలేశాను. ఈ ప్లాంట్కి చూస్తే అగో మీకు చూపించాను, అగో కిందన అవి సీడ్స్ కోసం అయితే వదిలేశాను. ఇక తోటకూర, ఈరోజైతే తోటకూర కర్రీ చేద్దాం అనుకొని, తోటకూర బుధవారం కదండి, మేము సోమవారం శనివారం తోటకూర తినము. బుధవారం కనుక ఈరోజైతే కోస్తున్నాను అనమాట. ఎక్కువగానే వచ్చింది, అంటే పిల్లలకి కర్రీకి మాకు కూడా సరిపోతుందన్నమాట. కర్రీకి అంతా కూడా కట్ చేశాను. ఈరోజు వీడియో అంతా హార్వెస్ట్ అనుకోకండి, చాలా మంచి మంచి రెసిపీస్ అయితే షేర్ చేశాను ఈరోజు. బెండకాయలు ఉంటే బెండకాయలు కూడా కోసేసాను. ఇక రెసిపీస్కి వచ్చేసరికి మనం రైస్ ఫ్లోర్తోని కేక్ అయితే చేశానండి పిల్లల కోసం. ఈరోజు ఖాళీగా ఉంటే టైము ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తూ ఉంటానన్నమాట. ఇలా తోటకూర కట్ చేసుకొని ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా కోసుకున్నానండి. ఇవి మనకి చాలా బాగుంటాయి, నీలగోరింట పూలు అనమాట. ఇక ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోయాను. ఎగ్జాక్ట్గా నేనైతే 4:45కి అలా లెగుస్తానండి. నేను బేగా అయితే లెగను ఎప్పుడు కూడా, 4:45 అలా లెగుస్తాను. ఇక పిల్లలైతే కరెక్ట్గా పిల్లల్ని 6 అయితే లేపుతానమాట ఎగ్జాక్ట్గాన. నీలగోరెంటి పూలు అయితే ఇలా తులసి కోట దగ్గర అయితే అందంగా అలంకరించానండి. ఎప్పుడు కూడా పూలు మాకు ఎక్కువగా ఉంటాయి, అందువల్ల అలంకరణకు కూడా బాగుంటాయి. ఇలా కాకరకాయలు తెచ్చినవన్నీ ఇంకా టైం ఉంది అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను. రైస్ అయితే పెట్టాను స్టవ్ పైన. నెక్స్ట్ వచ్చేసరికి మిల్క్ కూడా బాయిల్ చేస్తున్నాను అనమాట. ఈలోగా టైం ఉంది కదా అని చెప్పేసి నేను ఈ కాకరకాయలన్నీ కట్ చేస్తున్నాను. ఎందుకంటే వీటిని చిప్స్ కింద ఫ్రై చేద్దామనేసి కట్ చేస్తున్నాను. ఇది ఈరోజైతే చేయనండి, ఇక రేపైతే చేస్తాను. కానీ కట్ చేసి మనం సాల్ట్ పసుపు వేసిన వాటర్లోని దీన్ని సోక్ చేస్తే చేదు అనేది ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
నానబెడితే, అందుకని నేను తెచ్చిన వెంటనే తప్పకుండా ఇలాగా పసుపు, ఉప్పు వేసి నానబెడతాను. అప్పుడు కడుగుతాననమాట. కడిగిన తర్వాత చిప్స్ అయితే చేస్తాను. ఇవి ఇలా పక్కన పెట్టేసానండి. ఇక ఈరోజు వీటితో పని అయితే మనకు లేదు. ఇది ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. తర్వాత వచ్చేసరికి తులసి కోట దగ్గర దీపం అయితే నేను పెడతాను. ఇంట్లో అయితే మా వారు పెట్టేస్తారు. ఒక్కొక్కసారి పిల్లలైతే చేస్తారనమాట. ఈరోజైతే చేయలేదు. తులసి కోట దగ్గర ఇలా ముగ్గులన్నీ కూడా నీట్‌గా అయితే వేసేసుకున్నాను. ఇలా ముగ్గులవి వేసాను. ఈరోజు పిల్లలైతే చేయలేదనమాట. నేనే చేసుకోవాలి. బియ్యపిండి ముగ్గు వేసినా సరే చూసారు కదా! గాలికైతే చాలా ఘోరంగా చెదిరిపోతుందండి. అయినా సరే బియ్యపిండితో వేయాలి అంటారు కదా! అందుకే చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తూ ఉంటాను. ఇక టీ అయితే పెట్టాను. పాలు మరిగించేసి పిల్లలకి ఇచ్చాను. తర్వాత టీ అయితే పెట్టుకున్నానమాట. టీ మా వారు నేను తీసుకున్నాము. తర్వాత తోటకూర చూస్తున్నారు కదండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఇక వంటగదిలోకి అయితే వచ్చానండి. వచ్చి చక్కగా తోటకూర కట్ చేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంటే ఈరోజు పెసరపప్పు సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. వాటి కోసం బెండకాయలు కూడా కోసుకొచ్చాను కదా! బెండకాయలు, ఆనపకాయలు అన్నీ కూడా కట్ చేసేసుకొని సాంబార్ పెట్టుకోవాలి. టమాటోలు అన్నీ కూడా. ఇవైతే తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాననమాట. ఇవి చింతపండు పులుసు, అదేవిధంగా పోపులు, సాంబార్లోకి ఇంగువ, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకులు అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకున్నాను. వంట ఇలా సిద్ధం చేసి అన్నీ పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా! ఇక్కడ ఐరన్ కడాయి ఉంటే కడాయిలోని తోటకూరని ఉడికిస్తున్నాను. ఉప్పు అయితే నేను ఉడికించేటప్పుడు వేయనండి, తర్వాత వేస్తాను. ఇక్కడైతే సాంబార్ పెట్టాను. ఉడికించేటప్పుడు వేస్తే మనకి ఎక్కువగా పడుతుందండి. అలా కాకుండా ఫ్రై చేసేటప్పుడు వేస్తే తక్కువగా పడుతుంది. ఇక్కడ పోపు అయితే పెట్టుకుంటున్నానండి తోటకూర ఫ్రైకి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. నేనైతే ఈరోజు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోలేదు. తర్వాత కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని తోటకూర అయితే వేసుకున్నాను. వేసి చక్కగా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇలా మనకి చక్కగా ఫ్రై చేసుకొని వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇలా ఉడికించి ఫ్రై చేయడం వల్ల నీళ్ళు మనకి నూనె తక్కువగా పడుతుంది. కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. మేమైతే ఇలాగే చేసుకుంటాము. తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే మనం స్నాక్స్ పెట్టాలి కదా! స్నాక్స్ కోసం అయితే ఆరెంజ్, యాపిల్, అదేవిధంగా 2 డేట్స్ అయితే రెడీ చేశాను. ఇక సాంబార్ అయితే తాలింపు వేసానండి. తోటకూర కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే నేను దోశ బ్యాటర్ అనమాట. ఈ దోశ బ్యాటర్లోనే ఈరోజు పెసరట్టు రెసిపీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఈ పెసరట్టు అయితే. నార్మల్ పెసరట్టు కన్నా మా పిల్లలు ఇదైతే ఇష్టపడతారు. కొంచెం పసుపు, ఉప్పు దోశ బ్యాటర్లో వేసి కొంచెం ఉప్మా నూక వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్లు ఉప్మా నూక వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇక్కడ చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. పల్లీలు, పచ్చి శనగపప్పు అండి, ఏపిన శనగపప్పు కాదు. పచ్చి శనగపప్పు, పచ్చిమిర్చీలు, కొంచెం ఉల్లిగడ్డలు వేసాను. వేసి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పెసరట్టు అంటే మనకిప్పుడు ఈ అట్లోకి ఇది సేమ్ పెసరట్లా ఉంటుందండి. చిన్న చింతపండు, చిన్న అల్లం వేసాను. వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసి మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆయిల్ వేసాను కదండి, ఇంకా ఆయిల్ అయితే వేయలేదు. సేమ్ బాణీలో కొంచెం ఆవాలు, జీలకర్ర, చిన్న కరివేపాకు వేసి చట్నీ కోసం పోపు అయితే సిద్ధం చేసుకున్నాను. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా చట్నీ అయితే గ్రైండ్ చేసేసుకొని ఇందులో అయితే వేసేసుకున్నాను. చట్నీ రెడీ అయిపోయింది. ఇక నేను ఆల్రెడీ క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం తరిగేసి పెట్టుకున్నానండి. అవన్నీ కూడా చక్కగా కలిపేసుకొని ఇక్కడ పెసరట్టు అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఎవరైనా సరే పెసరట్టు కాదు అని అనలేరు. మనం జస్ట్ దోశ బ్యాటర్లోనే కొంచెం పసుపు, ఉప్పు కలిపి దీంట్లోని అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. అల్లం, జీలకర్ర కంపల్సరీగా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి ఈ ఫ్లేవర్ తగిలితే మనకి పెసరట్టు ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఇలా దోశలు వేసానండి. చాలా ఇష్టంగా పిల్లలు తింటారు ఇవి. ఇక చట్నీ వేసి ఇచ్చాననమాట ఒక్కొక్కరికి. అంటే ఫస్ట్గా పిల్లలకి అయితే ఇస్తానండి, తర్వాత మా వారికి పెడతాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పల్లి చట్నీ, అదేవిధంగా కారం అండి. ఇది ధనియాల కారము, చాలా బాగుంటుంది. ధనియాలది మనకి ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లోని. నేనైతే తర్వాత రెసిపీ అయితే షేర్ చేస్తానండి ఎవరికైనా కావాలి అంటే. ఇక పిల్లలు వెళ్ళిపోయారండి. పిల్లలు వెళ్ళిన వెంటనే నేనైతే ఇక కేక్ అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా 2 కోడిగుడ్లు వేసి బీట్ చేస్తున్నాను.
ఈ కేక్కి మనం బయట నుంచి ఏమీ తీసుకురావసరం లేదండి, అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఐటమ్సే. దీంట్లోని నేను ఒక అరకప్పు పంచదార, ఒక 4 యాలక్కాయలు మిక్సీ పట్టి వేసుకుంటున్నాను. 2 కోడిగుడ్లు మంచిగా బీట్ చేసుకొని దాంట్లోని ఒక అరకప్పు, అంటే మనం కప్పు పావు బియ్యపిండి వేస్తామండి, అందులోని అరకప్పు పంచదార సరిపోతుంది. అరకప్పు పంచదార, ఒక 4 యాలకులు మిక్సీ పట్టుకొని వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది మనం విస్కర్తో కూడా చేసుకోవచ్చండి, నా దగ్గర బ్లెండర్ ఉంది కదా అని చెప్పేసి బ్లెండర్తో చేస్తున్నాను. ఇక 1/4 కప్పు మనము ఒక 30 ml అనమాట, 30 ml నూనె వేసుకున్నాను. ఇంక ఇంట్లో పెరుగు కానీ ఏమి అవసరం లేదండి, పాలు ఉంటే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత కప్పు, అలాగే పావు కప్పు, కప్పుంపావు, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి, అదేవిధంగా పావు చెంచా బేకింగ్ సోడా, ఈ 2 వేసేసి చక్కగా మనం జల్లించుకోవాలి. తప్పకుండా కేక్ చేసేటప్పుడు జల్లించాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మైదా వాడలేదు, గోధుమ పిండి వాడలేదు, బియ్యం పిండితో కేక్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. కొన్ని మరిగించిన పాలు ఒక కప్తో తీసుకొని కొన్ని వేస్తూ, మనకి బ్యాటర్ అనేది ఇలా థిక్గా ఉండకూడదనమాట. చూపిస్తున్నాను చూడండి, మీకు అంటే అంచనా వస్తుందన్నమాట. ఇలా కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇంకా కొంచెం మనకి థిక్గానే ఉంది, ఇలా ఉండాలి బ్యాటర్. ఇది పక్కన పెట్టి ఈలోగా మనం కేక్కి ఒక టిన్ తీసుకొని మనం పెట్టుకోవచ్చండి. లేదు అంటే నా దగ్గర అయితే ఈ పాత మోడల్ కేక్ టిన్ ఉంటుంది, దానిలోనే వేసేసి పెట్టేస్తున్నాను. లేదు అంటే మీరు టిన్ తీసుకొని ఒక కళాయిలో పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఇలా ఒక 2 సార్లు ట్యాప్ చేసి స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టాను. ఈలోగా ఇవన్నీ కేక్కి సంబంధించినవండి. ఇక్కడైతే టూటీ ఫ్రూటీలు, కాజు అన్నీ కూడా ముక్కలు అవి ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను అనమాట. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ ఒక దాంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇవి కొంచెం బియ్యం పిండిలో డస్ట్ చేసి చక్కగా జీడిపప్పు, టూటీ ఫ్రూటీలన్నీ వేసి చక్కగా బేక్ చేశాను. ఇది మనకు ఒక 35 మినిట్స్లో నాకు బేక్ అయిపోయిందండి. సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఇలా బ్రౌన్ కలర్లో వస్తుంది. మధ్యలో కొన్ని పాలు దానిపైన చిలకరిస్తే బాగుంటుందండి, మంచి కలర్ వస్తుంది. ఇలా చేసుకొని కట్ చేసుకుంటే పిల్లలకి పెడితే మనకి 1 వీక్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 15 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక పిల్లలైతే బయట కేక్స్ అయితే అడగరండి. రెసిపీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎలా ఉన్నా సరే ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఇంకా బాగా తీయడానికి అయితే ట్రై చేస్తాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.